హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి హైదరాబాదీ డెజర్ట్ డబుల్ కా మీఠా అండి. హైదరాబాదీ మోస్ట్ ఫేమస్ డెజర్ట్ అండి. మనం హైదరాబాద్లో ఎక్కడ ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏ ఫంక్షన్స్లో వెళ్ళినా మనకి స్వీట్ అనేది కనబడుతుంది. సో ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం 3 వేరు ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మనం 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలి. అందులో 50 గ్రాముల కోవాలో కొన్ని పాలు వేసి కలుపుకొని మనం పాలల్లో వేసుకొని బాగా ఇప్పుడు మరుగుతున్న పాలు అనేది మనకు 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. సెకండ్ ప్రాసెస్ వచ్చి 2 కప్పుల చక్కెర తీసుకోవాలి. అందులో 1 కప్పు వాటర్ వేసుకొని మనం షుగర్ అనేది బాగా తీగపాకం కన్నా ఎక్కువగా వచ్చేలా మరిగించుకోవాలి. మనం షుగర్ సిరప్ అనేది చూడండి, మన సిరప్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న సిరప్లో నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్. ఇక్కడ నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మన థర్డ్ ప్రాసెస్ వచ్చి నేను ఇక్కడ 10 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్యాన్ గాలికి 10 నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి చూడండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఒక బాండీ తీసుకొని అందులో అరేంజ్ చేసుకొని మరిగించుకున్న పాలు వేసుకుంటున్నాను. అండ్ అలాగే మనం ముందుగా రెడీ చేసి పక్కన ఉంచుకున్న షుగర్ సిరప్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం వీటిని ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు మనకు కుక్ అవ్వాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బ్రెడ్ పీసెస్ బాగా షుగర్ మిల్క్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మన 50 గ్రాముల కోవా పాలలో వేసుకున్నాం కదా, ఇంకో 50 గ్రాముల కోవా అనేది నేను దీనిపైన వేసుకోవడం కోసం పక్కన ఉంచుకున్న కోవా వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని స్లైసెస్గా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. డబుల్ కా మీఠా అంటే అందరికీ ఇష్టమే అండి. సో మన బ్రెడ్ అనేది కూడా ఇక్కడ చాలా స్మూత్గా సాఫ్ట్గా కనిపిస్తుంది. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్